నిధి ముందుగా అశ్వానికి స్నానం చేయించాడు. పచ్చికలో వదిలి తను స్నానం చేశాడు. చిలకలతో పోటీపడి తీయని జామ పళ్ళు కోసుకున్నాడు. ఆకలి తీర్చుకున్నాడు. మూట కట్టుకున్నాడు. సెలయేటిని వదిలి పొదల మధ్య హరితకాంత తల మీద నిర్లక్ష్యంగా తీసుకున్న పాపటలా ఉన్న కాలిబాట చేరుకున్నాడు. కాసేపు నడవాలనిపించింది అతనికి. నిధి వెనకే అడుగులో అడుగు వేస్తోంది వాయు. చల్లటి గాలి రకరకాల పువ్వుల సువాసనలను మోస్తూ అతని శరీరాన్ని తాకుతోంది. ఏదో పక్షి రెక్కల్ని టపటపలాడిస్తోంది. తన రాక ఏదో పక్షికి ప్రాణభయం కలిగించినట్టుంది. కొద్ది దూరం వెళ్ళాక నల్లటి గుండ్రటి రాతిని తప్పించుకుంటూ బాట వినయంగా మలుపు తిరిగింది. రెక్కల టపటప వేగంగా బిగ్గరగా వినవస్తూ నిధి దృష్టిని ఎడమ చేతి వైపు ఆకర్షించింది. రెక్కల టపటపలకి జత చేస్తున్న రాగంలా పక్షి అరుపు వినిపించింది. గ్రద్ద కేక. ఆ కేకలో ఏదో ఆతృత ధ్వనిస్తున్నట్లు అనిపించింది నిధికి. రెక్కల టపటప వేగం హెచ్చింది. నిధి ఎడమవైపున ఉన్న గురివింద పొద దగ్గరగా వెళ్ళి నిక్కి చూశాడు. ఎదురుగా ప్రత్యక్షమైన దృశ్యాన్ని నమ్మలేకపోయాడు నిధి. నివ్వెరపాటుతో అతని ముంజేతుల మీద రోమాలు నిక్కబొడుచుకున్నాయి. గోపురంలా పెరిగిన పుట్ట, శిఖరంలా ఉన్న భాగంలో రంధ్రం. పుట్ట రంధ్రంలో 2 కాళ్ళు ఇరుక్కున్న గ్రద్ద. కాళ్లకు పైకి లాగడానికి విశ్వప్రయత్నం చేస్తోంది. రెక్కల బలంతో కాళ్లను పుట్ట రంధ్రంపైకి కొద్దిగా లాగుతోంది గ్రద్ద. క్షణంలో దాని కాళ్ళు రంధ్రంలోకి వెళ్తున్నాయి. కారణం దాని కాళ్లను పాశములా తన శరీరంతో చుట్టేసిన సర్పం. పాము శరీరం గోధుమ వర్ణంలో మెరుస్తోంది. గోధుమ వన్నె నాగు. ఇలాంటి నాగసర్పాన్ని తాను చూసి ఉన్నాడు. గ్రద్ద ఆపకుండా అరుస్తోంది. ఎవరి సహాయమో కోరుతూ పిలుస్తున్నట్లు ఉంది. రెక్కల టపటపులు ప్రశాంతతకు భంగం కలిగిస్తున్నాయి. గ్రద్ద తనకు విముక్తి కలిగించుకోవడానికి పైకి లాగుతోంది. పాము దానిని మించిన ప్రాణబలంతో లోపలికి లాగుతోంది. ఇంతకు ఏం జరిగింది? పాములను పట్టి పలహారం చేసే గరుడ పక్షి పాముకి ఎలా పట్టుబడింది? ఏం జరిగింది? ఏం జరిగి ఉంటుంది? తన ప్రశ్నలకు సమాధానం పక్షి చెప్పదు, పాము చెప్పదు. తను ఊహించాల్సిందే. సర్పం పుట్టలోకి వెళ్తున్నప్పుడో, పుట్టలో నుంచి వెలికి వస్తున్నప్పుడో తన్నుకుపోవడానికి గ్రద్ద రివ్వున వాలి ఉంటుంది. గ్రద్ద కాలివేళ్లు తనని పట్టులో బిగించి పైకి ఎత్తేలోగా ప్రాణభయంతో సహజ స్పందనతో పాము గ్రద్ద కాళ్ళని చుట్టేసింది. ఫలితంగా బలవంతుడు బలహీనుడి పట్టులో ఇరుక్కుపోయాడు. పట్టు వదిలితే పాముకు ప్రమాదం, పట్టుతో గ్రద్దకు అపాయం. ఎన్ని నాళ్ళైనా పాము తన పట్టు సడలించదు. ప్రాణరక్షణకు ప్రక్రియ సడలించనివ్వదు. దేని భయం దానిది. పాము నుండి గ్రద్దను, గ్రద్ద నుండి పామును రక్షించాలనిపిస్తోంది నిధికి. తనది కూడా సహజ స్పందనే. నిధి ఆలోచిస్తూ పుట్ట దగ్గరగా అడుగులు వేశాడు. గ్రద్ద తనను పాలుగా చూసింది. దాని రెక్కల టపటపలో వేగం ఇంకా హెచ్చింది. తను చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సర్ప స్వభావం తనకు తెలుసు. పుట్టలోకి దూరుతూ వెళ్లే పాము పడగ తలభాగం పుట్టలోపల వెనక్కి వెనుదిరిగి రంధ్రం ప్రవేశ ప్రాంతానికి వచ్చేస్తుంది. ఆత్మరక్షణ. అంటే ఇప్పుడు గోధుమ వర్ణం నాగుపాము పడగ రంధ్రం పైభాగానికో దగ్గరలో ఉంటుంది. గ్రద్ద లాగినప్పుడు దాని కాళ్లను చుట్టి ముడతపడిన పాము శరీరం రంధ్రంలో అధిక భాగాన్ని ఆక్రమించుకుంది. కష్టపడితే గాని దాని పడగ పైకి రాదు. లావుగా బలంగా ఉన్న పాము శరీరం ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది. నిధి ఆలోచిస్తూ చుట్టూ చూశాడు. కొంచెం దూరంలో చిన్న చిన్న రాళ్లు గుట్టగా పడి ఉన్నాయి. నిధి వెళ్ళి ఆ రాళ్లను అటూ ఇటూ పాదంతో తోశాడు. అడుగు పొడవు సుమారు అరడుగు వెడల్పు ఉన్న రాతి పలక కనిపించింది అతనికి. నిధి ఆ పలకను తీసుకున్నాడు. నిధి పుట్ట మీదికి వెళ్ళాడు. పాము శరీరం ప్రక్కనే రంధ్రం నల్లగా సొరంగంలా అవుపిస్తోంది. ఆ రంధ్రభాగం మీద రాతి పలకను జాగ్రత్తగా పెట్టాడు. పాము శరీర భాగాన్ని గట్టిగా నొక్కిపట్టి ఉంచేలా రాతిని జరిపాడు. ఎడమకాలి మీద జాగ్రత్తగా నిలుచుని కుడికాలిని మోకాల వద్ద వంచాడు. పాదాన్ని రాతి పలక మీద పెట్టి బలంగా తొక్కి వంచాడు. గ్రద్ద రెక్కల్ని వేగంగా కొట్టుకుంది. కానీ అతన్ని ముక్కుతో పట్టుకునే ప్రయత్నం చేయలేదు. పాముతో పోరాడిన అలసటతో దాని ముక్కు తెరుచుకుని ఉంది. కళ్ళలో భయం, బాధ స్పష్టంగా ప్రత్యక్షమవుతున్నాయి.
నిధి తన ఉత్తరీయం తీసి 2 చేతులకి కవచంలాగా కట్టుకున్నాడు. ఒకవేళ పాము కాటు వేస్తే తనకు తగలకుండా రక్షణ కవచం అన్నమాట. ఉత్తరీయం 2 కొనలు 2 చేతులకి చుట్టడం వల్ల 2 చేతుల మధ్య ఉత్తరీయం తాడులా ఉంది. చేతులు స్వేచ్ఛగా కదిలే అవకాశం ఉంది. నిధి క్రిందికి వంగాడు. 2 చేతులతో ధైర్యంగా గ్రద్ద పాదాల్ని దాని పొట్ట క్రింది భాగంలో పట్టుకున్నాడు. గ్రద్ద కదులుతోంది. పాము కదులుతోంది. నిధి ఊపిరి బిగబట్టి బలంగా పైకి లాగుతూ ఉండిపోయాడు. గ్రద్ద భయంతో అరుస్తోంది. నిధి కళ్ళు పుట్ట కోమ మీదే ఉన్నాయి. పాము పట్టు సరలుతున్నట్టుంది. దాని శరీరం మెల్లిగా పుట్టలోపలికి జారుతోంది. గ్రద్ద కాళ్ళు అదే సమయంలో పైకి జరుగుతున్నాయి. నిధి ప్రయత్నం ఫలించింది. పాము శరీరం గ్రద్ద కాళ్ల మీదుగా సర్రును జారుతూ పుట్టలోకి వెళ్తోంది. వెళ్లే కొద్దీ సన్నపడుతూ చివరికి తోక పుట్టలోకి దూరేసింది. గ్రద్దకు విముక్తి లభించింది. గ్రద్దను అలాగే పట్టుకుని నిధి పుట్ట మీద నుండి క్రిందికి దూకాడు. గ్రద్ద అరవడం మానేసింది. రెక్కలు మాత్రం టపటపలాడుతున్నాయి. గ్రద్దను తన పట్టులోంచి విడుదల చేయబోతూ పాము పట్టులో ఇరుక్కున్న దాని కాళ్లను పరిశీలనగా చూశాడు నిధి. కుడికాలి గోరు ఒకటి లేదు. వెనుక వైపున ఉండాల్సిన గోరు విరిగినట్టుంది. రక్తం మరక కనిపిస్తోంది. 4 గోళ్లలో ఒకటి ఎందుకు తెగిందో రక్తం కారేలా మొదలంటా ఎందుకు తెగిందో తనకు తెలియదు. గోరు పోతే పోయింది, ప్రాణం దక్కింది. గరుడా వెళ్ళు, హాయిగా బ్రతుకు అంటూ చిన్నగా నవ్వుతూ గ్రద్దను పైకి ఎగరేశాడు నిధి. బరువుగా రెక్కల్ని ఆడిస్తూ గ్రద్ద ఎగిరిపోయింది. కాలిబాట మీద నీడ ఉండేలా పొడవుగా అడ్డంగా సాగిన చెట్టు కొమ్మ మీద వాలింది. నిధి గుర్రం వైపు నడుస్తూ చేతులకు చుట్టిన ఉత్తరీయాన్ని ఊడదీశాడు. వాయు ఉల్లాసంగా పరిగెడుతోంది. దాని మీద ఎండ నీడ దోబూచులాడుతున్నాయి. నిధికి గ్రద్ద పాముల సంఘటన గుర్తొస్తోంది. పాముని పట్టుకోబోయిన గ్రద్ద పాముకు పట్టుబడింది. గ్రద్దలను సర్పాలను దాయాదులుగా పేర్కొన్నాయి పురాణాలు. కశ్యప ప్రజాపతి భార్య వినతకు గరుడు, ఆమె సహపత్ని కద్రువుకు సర్పాలు జన్మించాయి. వినత, కద్రువ అక్కా చెల్లెళ్ళు. తల్లుల కోసము గరుడ జాతికి సర్పజాతికి ఏ యుగంలోనూ ఏర్పడిన వైరం ఆ జాతి ప్రాణుల మధ్య శాశ్వతంగా కొనసాగుతోంది. వినత, కద్రువుల సంతానాలకు సంబంధించి పురాణ గాథను నెమరు వేసుకుంటూ ప్రయాణం సాగిస్తున్నాడు నిధి. వాయు బడలిక ఏమాత్రమూ లేనట్టు దారిని తన 4 గిట్టలతో వెనక్కి తోస్తూ పరుగెడుతూనే ఉంది. అశ్వం తన ప్రయాణాన్ని సాగిస్తున్నట్టే పశ్చిమాకాశాన సూర్యుడు తన ప్రయాణం సాగిస్తున్నాడు. మరునాటి ఉదయం స్నానము పలహారము ముగించిన నిధి ప్రయాణానికి సిద్ధమవుతూ చుట్టూ చూశాడు. రకరకాల కాయలు పళ్ళు కనిపిస్తున్నాయి. కోసి మూట కట్టుకోవాల్సిన అవసరం లేదు. తన ప్రయాణం సాగే అరణ్య మార్గంలో ఎక్కడ పడితే అక్కడ ఏవో పళ్ళు దొరుకుతూనే ఉంటాయి. నిధి గుర్రాన్ని అధిరోహించబోతూ ఆగాడు. ఏదో గుర్తొచ్చి తాను వెళ్లబోయే దారి వైపు చూశాడు. దారికి ఇరువైపులా ఉన్న గచ్చ పొదలు పైన కలుసుకుని కొమ్మలు రెమ్మలు దట్టంగా అల్లుకుపోయి దారి మీద పందిరిలా ఏర్పడ్డాయి. గచ్చకాయలు విరగబూసి ఉన్నాయి. బాల్యంలో గచ్చకాయల కోసం తాను మిత్రులు చెట్లమ్మట పుట్లమ్మట తెగ తిరిగేవారు. గుర్రం మీద కూర్చుని తను గచ్చపొదల మందిరి కింద ప్రయాణం చేయలేడు. నడిచినా కూడా తలవాల్చి జాగ్రత్తగా నడవాలి. వేరే దారి లేదు. పచ్చటి పందిరి కింద దారి. నిధి ముందుకు నడిచాడు. వాయువు అతని వెంట నడవసాగింది. గచ్చపొదల పందిరి ఎంతకీ అంతం కావడం లేదు. పొదను ఇంకా అంటిపెట్టుకుని ఉన్న ఎండిన గచ్చకాయలు నిధి తలను స్పృశిస్తూ గలగలమంటున్నాయి. చిన్న చిన్న ముళ్ళు నిధి వస్త్రాలకు తగులుతూ అతన్ని ఆపే ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్నాయి. దట్టంగా నేల మీద రాలిపడిన గచ్చకాయలు నిధి పాదాల కింద వాయు గిట్టల కింద చప్పుళ్లు చేస్తున్నాయి. ఏదో సొరంగ మార్గంలో ప్రయాణం చేస్తున్న అనుభూతి కలుగుతోంది నిధికి. తను బయలుదేరినప్పుడే సూర్యోదయం అయింది. అయితే గచ్చపొదల్ని వాటి మీద దట్టంగా అల్లుకున్న అడవి తీగల్ని చీల్చుకుంటూ లోపలికి దూరే శక్తి సూర్యకిరణాలకు లేదని స్పష్టమవుతోంది. పట్టపగలు నడి అడవిలో చిమ్మ చీకటిలో ప్రయాణం. ఈ ప్రయాణ లక్ష్యం అనుభవాల కదంబంగా రూపొందేలా ఉంది. గతంలోని అన్ని రకాల అనుభవాలను భవిష్యత్తులో నెమరు వేసుకోవడంలో
ఒక ఆనందం ఉంటుంది. తన తరువాత తరానికి చెందిన వాళ్లతో పంచుకోవడం వల్ల గత అనుభవాలు మనిషికి ఎంతో ఆనందాన్ని, తృప్తిని కలిగిస్తాయి. తన గతానుభవాలను వర్ణించి చెప్తూ నాన్న పొందే ఆనందాన్ని తాను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాడు. ఉన్నట్టుండి గచ్చపొదల సొరంగ మార్గం అంతమైంది. నిధి ఉదయ సమయం సూర్యకాంతిని భరించలేక ఒక్కసారిగా కళ్ళు మూసుకున్నాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచి తన ముందున్న ఇరుకు దారిని, పరిసరాలను పరిశీలించాడు. ముందుకు వెళ్లే కొద్దీ అరణ్యం దట్టంగా మారుతోందని గ్రహించాడు అతను. ఏదో జనావాసం తగిలితే కానీ తాను ఎక్కడున్నది, పౌండ్రక పర్వతానికి ఎంత దూరంలో ఉన్నది తెలిసే అవకాశం లేదు. పౌండ్రక పర్వతం తన సుభిక్ష రాజ్యానికి ఉత్తర దిశలో పొలిమేరగా ఉంటుందని తెలుసు. అయితే తన ప్రయాణం చేయాల్సిన మార్గం ఏ ఏ నగరాల గుండా, ఏ ఏ సామంత రాజ్యాల గుండా వెళ్తుందో తెలియదు. హరిహర పట్టణం సుభిక్ష రాజ్యంలోనిది కాదు. ఒక గమ్యానికి చేర్చే దారి రాజ్యం పొలిమేరల్ని, ఎల్లల్ని చెరిపివేస్తుంది. భూమి అంతా ఒకటే అని నైసర్గిక సత్యాన్ని మార్గాలు తమ ఆకారాలతో నేల మీద లిఖిస్తున్నాయి. నిధి అశ్వాన్ని అధిరోహించబోతూ ఆగాడు. ప్రశ్నార్థకంగా వాయు చెవుల్ని చూశాడు. గుర్రం చెవులు ఎందుకో స్పందిస్తూ నిక్కబొడుచుకుంటున్నాయి. అంటే ఆ చెవులు తమ శ్రవణశక్తిని కేంద్రీకరిస్తూ ఏకాగ్రం చేస్తున్నాయి. కళ్ళు ఏదో దృశ్యానికి, నాసిక ఏదో వాసనకు స్పందించినట్టే చెవులు ఏదో శబ్దానికి స్పందిస్తాయి. మనిషి శ్రవణేంద్రియాలు అందుకోలేని శబ్దాలను పశుపక్ష్యాదుల శ్రవణేంద్రియాలు అందుకుంటాయేమో. నిధి గుర్రాన్ని అనుకరిస్తూ చెవులు రిక్కించాడు. అంతసేపు తనకు ప్రత్యేకంగా వినిపించని అడవి పక్షుల అరుపులు, చిన్న చిన్న జంతువులు చేసే శబ్దాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అంతసేపు అరణ్య సంబంధమైన వాతావరణంలో లీనమైపోయిన శబ్దాలవి. అరణ్యానికి నేపథ్య సంగీతం అందించే శబ్దాలు. గుర్రం మీద ప్రేమగా ఇందాకటి నుండి వాలి ఉన్న నిధి చెయ్యి కొద్దిగా జారింది. గుర్రం ఎందుకో కొద్దిగా కదులుతూ స్పందించినట్టుంది. అరణ్య నేపథ్యం శబ్దాల నుండి వేరు చేసి మరేదో శబ్దాన్ని వినటానికి ప్రయత్నిస్తున్నాయి నిధి చెవులు. కొన్ని క్షణాల్లో అతని ఏకాగ్రత ఫలించింది. గల్లు 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 గల్లుమంటూ చిరుగంటులు చేసే శబ్దం, ఏదో శబ్దం లీలగా అతని చెవులకు సోకసాగింది. నిధి శబ్దాలు వస్తున్న దిశగా చెవిని మళ్లిస్తూ తల తిప్పి ఏకాగ్రతతో ఆలకించాడు. మెడలో తిరుగంటలు కట్టిన పశువులు నడిచేటప్పుడు, వినిపించేటప్పుడు ఉండేది. ఆ తిరుగంటల సవ్వడి మానవ సంచారాన్ని, పశు సంచారాన్ని సూచిస్తోంది. పశువులకు గంటలు కట్టి వాటిని తోసుకెళ్లేది మనుషులే. సమీపంలో ఎక్కడో జనావాసం ఉందని కూడా గంటల సవ్వడి చేస్తోంది. మనుషులు తారసిల్లితే తానిప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవచ్చు. ఆలోచిస్తూ నిధి పొదల మధ్య, చెట్ల మధ్య వంపులు తిరుగుతున్న దారి వెంట నడవసాగాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.